ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆ వరుణ్కి ఏమైందో ఏంటోనని ఒకటే టెన్షన్గా ఉందమ్మా. భాను, ఏమైంది తల్లి? వాడు కళ్ళు తెరిచాడా? వాడేమన్నా నోరు విప్పాడా? ఇదంతా ఎవరు చేయించారని ఏమన్నా చెప్పాడా? నిన్ను దోషిగా నిలబెట్టి నా చెల్లెల్ని చంపాలని ఎందుకు ప్రయత్నించాడో చెప్పాడా? లేదు నాన్న. అదేంటే ఇంకా వాడు స్పృహలోకి రాలేదా? వరుణ్ చనిపోయాడు. వరుణ్ చచ్చిపోయాడా లేక చంపేశావా? ఇలా అడుగుతున్నావంటే అది నువ్వే చేయించావా ఏంటి? ఇదే జరుగుతుందని నాకెప్పుడో తెలుసు పార్థు. దొంగ చేతికి తాళాలిస్తే దోచుకుంటాడు. అలాగే ఇదంతా చేసింది కూడా భానుయే. తిరిగి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతుంది కూడా భానుయే. వాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కాపలాగా ఉంది భాను. అన్నీ ఈ భాను చేస్తే ఎవరు వచ్చి ఎలా చంపుతారు? ఈ భానుకి తెలియకుండా భాను చేయించకుండానే ఎలా జరుగుతుంది? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను చంపించాననా? ఈ నిజాన్ని నేనే సమాధి చేశాననా? అందులో అనుమానమే ఉంది. నిజం బయటికి రాకూడదు, నీ నిజ స్వరూపం ఇక్కడ ఎవ్వరికీ తెలియకూడదని నువ్వే చేయించావేమో. నీలిమా, నీలిమా, నీలిమా. కార్తీక్! అవును, కార్తీక్నే. నా భానును అనుమానిస్తూ ఇంకొక్క మాట మాట్లాడినా చంపేస్తాను నిన్ను. అంటే ఏంటి? నేను తప్పుగా అన్నానన్నా? తప్పుగా కాక ఇంకేంటి? నీ జీవితాంతం భాను మీద నింద వేస్తూనే ఉంటావా? దాని బుద్ధే అంతరా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం. ఈ ఇంట్లో ఏం జరిగినా భానువే చేసింది, చివరికి గ్రహణం పట్టినా కూడా అది భాను వల్లే పట్టింది అని అంటుంది. చూడనిలిమా, ఊరుకుంటున్నాం కదా అని నువ్వు ఏం చెప్పినా వింటావని అనుకోకు. అక్కడ భానుతో పాటు కార్తీక్, పార్థు కూడా ఉన్నారు. నువ్వు నింద వేస్తుంది మా పిల్లల మీద, అది గుర్తు పెట్టుకో. వాడు బ్రతికున్నంత వరకు నువ్వు టెన్షన్ పడ్డావు. చచ్చాడు అనగానే రిలీఫ్ అయ్యి భాను గురించి ఇలా మాట్లాడుతున్నావు. అనుమానించాల్సింది భానుని కాదు, నిన్ను. అంటే ఏంటి? మీరందరూ ఒకటే నన్ను దోషం చేస్తున్నారా? మేము నీలా బుద్ధి లేని వాళ్ళం కాదు, గుడ్డిగా నిందలు వేయడానికి. అనుమానం ఉన్నా వరుణ్ నోరు విప్పితే నిజం బయటకొస్తుంది అని చూశాము, కానీ తన గొంతు నొక్కేశారు. చస్తే చచ్చాడు. మా అమ్మ ప్రాణాలు తీయాలనుకున్న వాడికి తగిన శాస్తే జరిగింది. అలా తేలిగ్గా వదిలేయడానికి లేదు కార్తీక్. ప్లాన్ చేసిన వాడు బతికే ఉన్నాడు కదా. వాణ్ణి పట్టుకొని నిజాన్ని బయటికి తీయాల్సిందే. అసలు ఈ వరుణే శివ ఏమో, ముందు తెలుసుకోండి. అలా ఆలోచిస్తేనే అసలు నిజాలు మీకు తెలుస్తాయి. అన్ని నిజాలు ఖచ్చితంగా బయటకొస్తాయి. వరుణ్ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేశాను, వాళ్ళు వస్తున్నారు. వీడు వరుణ, మావయ్య కొడుకు శివ అన్నది వాళ్లే చెప్తారు. రేపటి వరకు ఓపిక పట్టు. రాణి, వాళ్ళొస్తే వరుణో శివో తేలుతుంది. భాను మీద నీకున్న అనుమానాలన్నీ కూడా తీరుతాయి. ఈలోపు భాను మీద ఇంకొక నింద వెయ్యాలని చూసినా నా నుంచి నిన్నెవరూ రక్షించలేరు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఎంత పని చేసావురా? మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావు. ఇక మేము ఎలా బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? చూడండమ్మా, ఇలాంటి పరిస్థితిలో మిమ్మల్ని ఇలా అడగకూడదు, కానీ మా డ్యూటీ మేము చెయ్యాలి కదా. ఈ అబ్బాయి నిజంగా మీ సొంత కొడుకేనా? అదేంటి సార్ అలా అంటారు? గుండెల్లో పెట్టుకుని పెంచాం సార్.
వాడి చేతుల్లో కన్ను మూయాలనుకున్నాం సార్. కానీ వాడి శవం ముందు ఇలా ఏడ్చే రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. వరుణ్ చిన్నప్పుడు ఫోటోలు తీసుకురమ్మని చెప్పాను, తీసుకొచ్చారా? అసలు ఎందుకమ్మా ఇవన్నీ అడుగుతున్నారు? మా కొడుకు పోయిన బాధలో మేముంటే మీ అనుమానాలేంటి? ఇక్కడ పెద్ద ఇష్యూ జరిగిందండి. తర్వాత మీకు అన్ని వివరంగా చెప్తాం. ముందు ఆ ఫోటోలు చూపించండి. ఇతను శివ కాదు సార్, వరుణే. నాకు తెలుసు. ఏంటి బాను, వరుణ్ణి చంపేశారని బాధపడుతున్నావా? బాధపడకుండా ఎలా ఉంటానే? వాడు ఎలాంటి వాడైనా కావచ్చు, చివరికి ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తన తల్లిదండ్రులకి కడుపుకోత మిగిల్చాడు. వాడితో చేయించిన వాళ్ళు బాగానే ఉన్నారు, వాడు మాత్రం మట్టిలో కలిసిపోయాడు. తప్పుడు పనులకు సహకరిస్తే ప్రాణాలు పోతాయని తెలుసుకోలేకపోయాడు. ఏం చేస్తాను చెప్పు? ఏమీ చేయలేకపోతున్నావనే నేను బాధపడుతున్నాను. ఇంత నాటకం నీలిమ ఆడించింది అన్న అనుమానం మాత్రం మనకు ఉంది, కానీ ఆధారాలు లేవు. నిందని నమ్మి ఎవరిని అనలేం కదా. నిజాలు తెలుసుకునే అన్ని దారులు మూసుకుపోయాయి. ఏంటో, మనం ఒకటి తలుచుకుంటే దైవం ఒకటి తలుస్తుంది. బాను, వరుణ్ పేరెంట్స్ని తీసుకొచ్చినట్టున్నారు, వెళ్దాం పదా. అత్తయ్య, అత్తయ్య, వీళ్ళే వరుణ్ వాళ్ళ పేరెంట్స్. క్షమించండి అమ్మా. అయ్యో, ఏంటిది? క్షమించండమ్మా. అలాంటి వాడిని కన్న పాపానికి మాకు కడుపు కోత మిగిలింది. మీ ఇంట్లో చిచ్చు పెట్టాలనుకున్నాడు, ఇప్పుడు వాడే చిత్తులోకి వెళ్ళిపోయాడు. వాడు మా బిడ్డ కాబట్టి వాడు చేసిన తప్పులకి మేము క్షమాపణ అడుగుతున్నాము. సర్లేండి, ప్రాణమే పోయింది కదా, ఇంకా వాటి గురించి తలుచుకోవడం ఎందుకు? మిమ్మల్ని చూస్తే మంచివాళ్లా కనపడుతున్నారు, మరి మీ కడుపును పుట్టినవాడు అలా తయారయ్యాడేంటి? ఏం చేయమంటారమ్మా, చిన్నప్పటి నుంచి వాడికి మొండితనం ఎక్కువ. ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయి కోసమే బ్రతుకుతున్నానని చాలాసార్లు చెప్పాడమ్మా. భాను వాడి ఆశయాలకు అడ్డొచ్చిందని, పోలీసులకు పట్టించిందని వాడు భాను మీద పగ పెంచుకున్నాడు. ఆ పగే ఇప్పుడు తన ప్రాణాలు పోయే వరకు తెచ్చుకున్నాడు. బెయిల్ మీద బయటకు వచ్చాక భాను అంత చూస్తానని పిచ్చివాళ్ళ అరిచేవాడు. మేమెంత చెప్పినా మా మాట వినలేదు. కత్తి పట్టినాడు కత్తికే బలైనట్టు వాడి పగే వాడి ప్రాణాలు తీసింది. అందుకే వాడిని క్షమించమని అడగడానికి వచ్చాం. మీరు క్షమించమని అడగాల్సిన అవసరం లేదు, తప్పు మీరు చేయలేదు. వరుణ్ణి తప్పుదారిన నడవమని మీరు చెప్పలేదు. తను ఎంచుకున్న మార్గమే తప్పు. ఎవరికైనా ద్రోహం చేయాలని చూస్తే చివరికి ఏమవుతుందో చెప్పడానికి వరుణే నిదర్శనం. మా అందరికన్నా మీదే పెద్ద కష్టం. కొడుకుని కోల్పోయారు, ధైర్యంగా ఉండండి. అవునండి, పిల్లలు ఎలాంటి వాళ్ళైనా తల్లిదండ్రులకి వాళ్ల మీద ప్రేమ ఉంటుంది. పిల్లలు వాళ్ల కళ్ల ముందు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇలా జరిగితే తట్టుకోవడం ఎవరికైనా కష్టమే. వరుణ్ ఇది ఆలోచించలేకపోయాడు. మూర్ఖంగా నన్నేదో చెయ్యాలని మా ఇంట్లోనే చిచ్చు పెట్టాలనుకున్నాడు. కానీ చివరికి ఇదిగో మీ కడుపులో చిచ్చు పెట్టి ఇప్పుడు అందరికీ దూరమయ్యాడు. ఎలాంటప్పుడు ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావడం లేదు. చూడండి, మీకెప్పుడైనా ఏదైనా సాయం కావాలంటే నేనున్నానన్న విషయం మర్చిపోకండి. ఇదిగోండి. ఎంత? ₹1,00,00,000.
కోర్టు ఇచ్చామంటే పని కూడా పెద్దదై ఉండాలి. అవును సార్, మీరు అరెస్ట్ చేయవలసింది మామూలు వ్యక్తుల్ని కాదు. వాళ్ళు చాలా పలుకుబడిన వాళ్ళు. వాటినన్నింటినీ మీరు మేనేజ్ చేసి అరెస్ట్ చేయాలి. అందుకే ఈ బహుమతి. మావయ్య ఫోన్లో ఆల్రెడీ చెప్పే ఉంటారు కదా. మీ మావయ్య విష్ణుమూర్తి నాకెప్పటి నుంచో తెలుసు, చాలా పరిచయాలున్నాయి. కానీ ఇలా అనుకోకుండా తను కేసులు ఇరుక్కుని జైల్లో ఉండటం నాకు బాధగా ఉంది. ఏం చేస్తాం సార్, అన్నీ మనమనుకున్నట్టే జరగవు కదా. కానీ ఇప్పుడు మాత్రం ఒకటి జరగాలి. ఇంతకీ వరుణ్ కేసు ఏమైందో అడిగారా? వరుణ్ చనిపోయాడు కదా, కేసు క్లోజ్ చేసే ఉద్దేశంలో ఉన్నాం. అలా ఎలా వదిలేస్తారు సార్? వరుణ్కి ఆ పరిస్థితి రావడానికి కారణం చాందిని పార్తులే కదా. భాను సమక్షంలోనే కదా వరుణ్ చంపబడ్డాడు. మరి వాళ్ళకి సంబంధం లేదని ఎలా అంటారు? ఈ కేసుని ఎటు నుంచి ఎటైనా తిప్పడానికి కావలసినంత స్పేస్ ఉంది కదా మనకి. మీ అధికారం మొత్తం ఉపయోగించండి. మీ కింది స్థాయి అధికారులతో పరుగులు పెట్టించండి. వాళ్ళు ముగ్గురు అరెస్ట్ కావాలి. అదే మీరు నాకు చేయవలసిన సహాయం. నువ్వు మీ మావయ్య చెప్పిన దానికన్నా చాలా తెలివైన దానివి నీలిమా, కానిది పెద్దవాళ్లతో వ్యవహారం. అందుకే కదా మీకంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చింది. కాదంటారా? కాదు అనగలరా? చాలదు అంటాను, ఇంకా ఇవ్వమంటాను. సరే, పనయ్యాక తప్పకుండా ఇస్తాను. ఇస్తాను అంటే ఎంత పనైనా చేస్తాను. నా అధికారమే నా కాసులు కురిపిస్తుందని నాకు బాగా తెలుసు. బట్ ఒక్క విషయం, అవతల మీరు అరెస్ట్ చేస్తున్న వ్యక్తి భాను, తనకి అండగా నిలబడే వ్యక్తి కార్తీక్, ఊర్మిళాదేవి గారి అబ్బాయి. ఊర్మిళాదేవి గారి గురించి మీరు వినే ఉంటారు కదా. ఆవిడ బ్యాక్గ్రౌండ్, ఆవిడ స్టేటస్. ఎంత స్టేటస్ ఉన్నా ఆవిడ తప్పును సమర్థించడం నాకు తెలుసు. అది కాక భాను అంటే ఆవిడకి పడదు కదా, ఇక ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇది కొంతవరకు కరెక్టే, కానీ రెండో వైపు మీరు అరెస్ట్ చేయవలసింది చాందిని పార్దు వాళ్ళని. పార్దు కూడా తక్కువ స్థాయి వ్యక్తేం కాదు, హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు. కానీ వాళ్ళు అరెస్ట్ అవ్వాలి, జైలుకి వెళ్ళాలి. డోంట్ వరీ నీలిమా, ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. వాళ్ళని ఎలా కస్టడీలోకి తీసుకుంటానో నువ్వే చూస్తావు కదా. నువ్వు హ్యాపీగా వెళ్ళు, నేను అన్నీ సిద్ధం చేసుకుని వస్తాను. ఏంటి శ్రీవారు ఇది? ఇంట్లో అందరూ ఉన్నారు. నేను హక్ చేసుకుంది నా శ్రీమతిని. అందరూ ఉంటే మాత్రం ఏమనుకుంటారు? ఎంత భార్యాభర్తలమైనా హద్దుల్లో ఉండాలి. హద్దులు మీరకూడదని తెలీదా? ఈ హద్దులే మన మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. అందుకే హద్దుల్ని చెరిపేయాలని నిర్ణయించుకున్నాను. ఎంత అందంగా ఉన్నావు బాను. ఎంత అందంగా ఉన్నాను? నీ మనసంత గొప్పగా, పసిపిల్లల చిరునవ్వు అంత అందంగా ఉన్నావు. బయట అందరూ ఎదురు చూస్తున్నారు, వెళ్దాం రా. రా. ఇప్పటికైనా బానుని యాక్సెప్ట్ చేయమ్మా. నీ కోడలుగా స్వీకరించు. మనం ఎన్నిసార్లు అపార్థం చేసుకున్నా తను మన గురించి ఆలోచించింది. మన ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలనే పాటుపడింది. తన మీద నిందని తొలగించుకుంది, కానీ మనల్ని ఎప్పుడూ అవమానించలేదు. అన్నిటికీ మించి కంటికి రెప్పలా నన్ను కాపాడుకుంది. మేమెవ్వరం చేయలేని పని తను చేసిందమ్మా. ఇంతకన్నా గొప్ప వ్యక్తి నా జీవితంలో ఉండదు. ఇంతకన్నా మంచి మనిషిని నువ్వు కోడలుగా తీసుకురాలేవు. ఈ జన్మకి భానుయే నా భార్య.
నీ ఒక్క అంగీకారం వస్తే మేము ఆనందంగా ఉంటామమ్మా. చెల్లెపా, నీ కోపం నా మీద కదమ్మా. దురదృష్టవశాత్తు రాము విషయంలో జరిగిన దానికి కారణం నేను. అందులో భాను తప్పేమీ లేదు తల్లి. తనకి నువ్వంటే ప్రాణం చెల్లెమ్మా. నిన్ను అత్తలా కాకుండా అమ్మలా ప్రేమిస్తుందమ్మా. ఈ కుటుంబం అంతా తనదే అనుకుంటుంది. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో చెల్లెమ్మా. భానుని నీ కోడలుగా ఒప్పుకోమ్మా. ఇంకా ఆలోచిస్తావేంటి ఊర్మిళ? ఎన్ని అగ్ని పరీక్షలు పెట్టినా తను నిప్పనే తెలుస్తుంది. మన వైపు ఎన్ని తప్పులున్నా సహనంతో క్షమిస్తుంది. మన కోసం, మన క్షేమం కోసం ఇంతలా తప్పించిపోయే వ్యక్తిని దూరం చేసుకుంటే మనకే నష్టమే. చూడు ఊర్మిళ, ఎంత డబ్బున్నా ప్రాణాల్ని కాపాడలేదు. ఎన్ని రకాలున్నా కడుపుకి పట్టినంతే తినగలం. మన చుట్టూ ఎంతమంది ఉన్నారనేది కాదు కావాల్సింది, మన గురించి ఎంతమంది ఉన్నారన్నది కావాలి. నీ వాళ్ళందరికన్నా, ఆఖరికి నీకన్నా కూడా భానుయే నిన్నెక్కువగా అభిమానిస్తుంది. అంత అభిమానాన్ని దూరం చేసుకుంటే అనుబంధాలకి విలువుండదే. మీరందరూ ఎంత సెంటిమెంట్ డైలాగులు చెప్పినా ఆంటీ మనసు కరగదు. భాను మీద అంత విషయాన్ని నేనెక్కించాను. నా మాయలో ఉన్నంత వరకు భానుకి ఆవిడ మనసులో స్థానం ఉండదు. నమస్కారం డిఎస్పీ గారు, మీరెలా వచ్చారేంటి? అరెస్ట్ చేయడానికి. వాట్? అరెస్టా? ఎవరిని? భానుమతిని, పార్థుని, చాందినిని. నీకేమైనా మతిపోయిందా? ఉరుములు మెరుపులు లేకుండా వానొచ్చినట్టు వాళ్ళనెందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఒక వ్యక్తిని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారండి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? వాళ్ళు హత్య చేయడం ఏంటి? మిస్టర్, మీరు మాట్లాడుతున్నది పోలీసులతోనే మర్చిపోకండి. ఎక్స్క్యూజ్ మీ, నేను డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని అడుగుతున్నాను. ఏ కారణంతో వాళ్ళని అరెస్ట్ చేస్తారు? వాళ్ళు ఎవరిని హత్య చేశారు? వరుణ్ణి. అది క్రైమ్. అందుకే వాళ్ళని అరెస్ట్ చేయడం ధర్మం. తోటకూర కట్టేం కాదు. వాడు నా మనవరాలను చంపాలని వచ్చాడు. వాడి బారి నుంచి దాన్ని కాపాడింది వాళ్లే. చచ్చినవాడు మట్టిలో కలిసిపోయాడని వదిలేశాము. ఇప్పుడు తగుదనమ్మా అని వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చారేంటి? చూడండి బామ్మగారు, వరుణ్ చనిపోలేదు, చంపబడ్డాడు. ఆ కేసు మీద వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మీరేమైనా చెప్పుకోవాలనుకుంటే కోర్టులో చెప్పుకోవచ్చు. కమాన్, అరెస్ట్ చేయండి. డిఎస్పీ గారు చూడండి, చట్టం మాకు కూడా తెలుసు. వరుణ్ణి కొట్టింది వాళ్ళు కాదు, నేను. వాడు నన్ను చంపడానికి వస్తే నా రక్షణ కోసం నేనే అటాక్ చేశాను. నన్ను నేను కాపాడుకోవడం కోసం కొట్టాను. ఇది తప్పు కాదు. ఒకవేళ మీకు ఇది గనక తప్పు అని అనిపిస్తే అరెస్ట్ చేయవలసింది వాళ్ళని కాదు, నన్ను. నన్ను అరెస్ట్ చేయగలరా? చేస్తారా? చూడండి మేడం, మీ పిల్లల్ని కాపాడుకోవడానికి మీ మీద నింద వేసుకుంటున్నారు. చట్టం నుంచి తప్పించుకోలేరు.
చట్టానికి తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, నేను కాదు. చెప్పాను కదా, ఆత్మరక్షణ కోసం నేనే కొట్టాను అని. దానికి సాక్ష్యం నా కూతురు, నా అల్లుడు, నా కోడలు భానుమతి. తను ఎప్పుడు చెయ్యదు కూడా. ఇంకా మీరు అరెస్ట్ చేయాలనుకుంటే నన్ను అరెస్ట్ చేయండి. చేయగలరా? పెద్దమ్మ గారిని అరెస్ట్ చేస్తే ఊరు అంతటిని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ పని చేయడానికి మీరు సిద్ధమా? క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారు? 11 మంది. చాలా కష్టం, టైం పట్టేలా ఉంది. దేనికి? కబడ్డీ టీంలో ఎంతమంది ఉంటారు? 7 మంది. మరీ 7 అంటే చాలా కష్టం కదా. ముందు ఎందుకో చెప్పండి, కష్టమో కాదో నేను చెప్తాను. ఈ రోజు నుంచి మనం కాపురం మొదలు పెట్టాలి కదా. చాలా కష్టం కదా. మిమ్మల్ని ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.